ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు బైబిల్ ధ్యానము, దేవుడు నమ్మదగిన వాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. ఇంగ్లాండులో బ్రిస్టల్ అను స్థలములో దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారికి ఒక అనాథాశ్రయము ఉండెను. అందులో 1500 మంది అనాథ శిశువులను ఆయన పోషించుచుండెను. ఎవరి దగ్గర డబ్బు సహాయము అర్థించకూడదనియు, డొంక తిరుగుడుగా తమ డబ్బు సంబంధమైన అవసరతలను ఎవరికీ తెలియపరచకూడదనియు, ఆ అనాథాశ్రయమును విశ్వాసమును బట్టి నడిపించవలననియు ముల్లర్ గారు కార్యాలయ సభ్యులకు ఖచ్చితముగా ఉత్తర్వు జారీ చేసెను. ఒక ఉదయమున అనాథాశ్రయములో బొత్తిగా ఆహారమే లేకుండెను. ఒకవేళ అప్పుడు కొంత డబ్బు లభించినను కొట్టుకెళ్లి ఏమైనా కొని తీసుకుని వచ్చి వంట చేసి పిల్లలకు వడ్డించేలోపు వారు మూర్ఛిల్లిపోవుదురని జార్జ్ ముల్లర్ గారికి తెలియజేసిరి. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించి పిల్లలందరినీ యథావిధిగా పంక్తులలో కూర్చుండబెట్టుమని సిబ్బందితో చెప్పి భుజించుటకు పల్లెములను ఇవ్వమని చెప్పెను. తరువాత దేవుడు అనుగ్రహించిన భోజనము కొరకు దేవుని స్తుతించవలనని ఆ పిల్లలకు చెప్పబడెను. వసతి గృహంలో ఆహారపు ఎత్తడిని ఎరుగని ఉత్సాహముతో దేవుని స్తోత్రించిరి. ఆ క్షణమందే అనాథాశ్రయపు ద్వారమును ఎవరో తట్టుచుండిరి. జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రయం ఇదేనా అని అడిగిరి. ఒక గుర్రపు బండి ఆహారముతో నింపబడి ఉండెను. ఒక వ్యక్తి ఆ ఆహారమును ఎచ్చట దింపవలనని అడిగాను. జార్జ్ ముల్లర్ గారు దానిని ఎక్కడనూ పెట్టనక్కర్లేదు, వెంటనే పిల్లలకు వడ్డించవలనని తన సిబ్బందికి చెప్పిరి. ఆ దినమున వారికి మంచి విందు జరిగెను. అసలు సంభవించినదేమనగా, పక్క గ్రామంలో ఒక వివాహ వినోద స్వాగత విందు ఏర్పాటు చేయబడెను. ఆ సమయంలో దంపతుల బంధువులలో ఒకరు అకస్మాత్తుగా మరణించినందున వారు ఈ వివాహ విందు జరుపలేకపోయిరి. సిద్ధపరిచిన భోజనం ఏమి చేయవలెనో తోచక విస్మయము చెందినప్పుడు జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రయమును గురించి ఎరిగిన ఒకరు ఆ ఆహారమును అచ్చటికి పంపవలెనని సలహా ఇచ్చిరి. దేవుడు నమ్మదగిన వాడని ఈ లోకమునకు నిరూపించుటకై విశ్వాసము ద్వారా పిల్లలను పోషించుటకైన సమస్త ప్రయాసములను తాను పడుచున్నట్లుగా ఒకసారి జార్జ్ ముల్లర్ గారు తమ అభిప్రాయమును తెలియజేసిరి. ప్రియ స్నేహిత, నీ అవసరతలన్నిటి కొరకు ప్రభువునందు నమ్మిక ఉంచుటకు నీవు నేర్చుకునియున్నావా? మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8వ వచనము అను వాక్యము బైబిల్ నందలి కేంద్ర స్థానములో ఉన్నది. నీవు దేవుని చిత్తము యొక్క కేంద్ర స్థానములో ఉండకోరిన ఎడల దేవుని వాక్యము యొక్క కేంద్రములోనికి వెళ్ళుదువు గాక. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముట మేలు. శోధన పోరాటములో నాడుగురి రక్షకుడేసు మాత్రమే. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.